రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనీయులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు యూదారాజును సొలొమోను కుమారుడు నగు రెహబాముతోనూ యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటింపుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెస్తూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరాయీము, లాకీషు, అజేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులను అతని పక్షమున నుండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రముల యందంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెషయి కుమారుడైన ఎలీబాము కుమార్తెయగు అబీహాయీలును వివాహము చేసుకొనెను. అతనికి యాషు, షమర్యా, జహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహము చేసుకొనగా ఆమె అతనికి అబియాను, అత్తయిని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్షాలోము కుమార్తె అయిన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను. అతడు మంచి వివేకము గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిళ్ళు చేసెను.